నా కోసం వెంకటాపురం నుంచి బండి రావాలి. వచ్చిందా? రాలేదమ్మా. రాలేదా? స్టేషన్ కి బండి పంపిస్తానని చెప్పిందే నానత్త. ఒకవేళ దారిలో వస్తుండొచ్చు. బండి వచ్చే వరకు వెయిటింగ్ రూమ్ లో వెయిట్ చేయమ్మా. వెయిటింగ్ రూమా? ఎక్కడా? ఈ స్టేషన్ కి వెయిటింగ్ రూము, ప్లాట్ఫాము అంతా ఇదే. చూకేశావా? మోహన్ చూడరా, ఇక్కడ వెయిట్ చేసే బదులు నడుచుకుంటూ వెళ్ళడం బెటర్. ఎక్కడ బండి ఎదురైతే అక్కడ ఎక్కొచ్చు. ఇదిగో వెంకటాపురానికి దారేటు. ఆ డొంకలోకెళ్ళి లెఫ్ట్ కి తిరిగితే దారి వస్తుంది. ఆ దారిలో 5 కిలోమీటర్ సింపుల్ గా నడిచామనుకో వెంకటాపురం వచ్చేస్తుంది. మై గాడ్, 5 కిలోమీటర్లా? యూ మీన్ టు సే 5 కిలోమీటర్స్? బండి దొరక్కపోతే నీ ముక్కు కోసేస్తా. మోహన్ చూడరా. ఈ మట్టి రోడ్లు కనిపెట్టిన వాళ్ళని షూట్ చేయాలి. ఈ పల్లెటూళ్ళు ఇంత దూరంగా కట్టడం దేనికి? సిటీకి దగ్గరగా కట్టొచ్చుగా. అమ్మో, ఇక నడవటం నా వల్ల కాదు. పొద్దుతాను తొందరగా తీసుకొచ్చి బండి మీద పడేయండి. బండి ఇదిగో ఆగేలా కూడా వెయ్యి. నాన్నతో పంపిన బండి అయ్యుంటుంది. ఆ కొబ్బరి బండం కలిసి జాగ్రత్తగా బండి మీద అయ్యింది. ఆ వంటి నా మనోడు బాగా ఇష్టం. ఏ అబ్బి, నిన్నే అబ్బి. ముక్కుపొడి డబ్బి అంత లేవు, నన్ను పట్టుకుని అబ్బి అంటున్నావా? ఎవరిరా నువ్వు? మోహన్ చూడరా, ఇదిగో ఊరికే స్టిల్ ఇవ్వకు. నువ్వు మా నాన్నతో పంపించిన బండి వాడవే కదా? 60 ఎకరాల ఆసాముని ఈ వీరయ్య దొరను పట్టుకుని బండి వాడంటావా నువ్వు? సారీ అండి, మీరెవరో తెలియకలా అన్నాను. మీరెక్కడి దాకా వెళ్తున్నారు? వెంకటాపురం. నన్ను వెంకటాపురం తీసుకెళ్ళండి ప్లీజ్. చూడు బుల్లమ్మా, ఈ బండి ఎక్కితే నేనెక్కాలి, లేకపోతే నా మనవడెక్కాలి. అంతేగాని నీలాంటి అల్లాటప్పవడం ఎక్కే బండి కాదు ఇది. ఏమండి, నేను అల్లాటప్పదాన్ని కానండి, అందమైన ఆడపిల్లని. సపోజ్ మీరు నన్ను బండిలో తీసుకెళ్లారనుకోండి, మీ ఊళ్ళో మీ గ్లామరే పెరిగిపోతుంది. గ్లామర్ పెరిగిపోవడం కాదు, పరువు పోద్ది. పోతే పోయిందిరండి, పెదో పరువు. అగో, నువ్వు ఈ బండి ఎక్కడానికి వీల్లేదు. అంతేనా? అంతే. ఒకసారి చూడండి. ఏమిటి ఏడుస్తున్నా? మీరు నాకు కన్ను కొట్టారు కదా. ఏమిటి, నేను నీకు కన్ను కొట్టానా? అవును. ఇదిగో 60 ఎకరాల ఆసామి, నేను మీకు కన్ను కొట్టానంటే ఎవ్వరూ నమ్మరు. మీరే నాకు కన్ను కొట్టారంటే అందరూ నమ్ముతారు. ఆ తర్వాత అయిపోతారు. పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? ఇదిగో బుల్లమ్మా, ఏడవకమ్మా. నువ్వు ఇలాగే ఇచ్చావంటే మా పాలేరు కథలో నిజంగానే నిన్ను నేనేదో చేశానుకుంటారు. ఊళ్ళో నా పరువు పోతుంది. ఏడవకమ్మా. పరువు దక్కాలనుకుంటే నన్ను బండెక్కించుకో. ఆహా, అది మాత్రం కుదరదు. ఉత్తిరేనాలమ్మా, ఏడవకమ్మా బుల్లమ్మా. అబ్బా, నా మొహం తర్వాత తాపిగా చూసుకోలేమ్మా. మొత్తానికి గడుచు పిల్లవే. ఎవరింటికి వెళ్ళాలి? మా నాన్నతింటికి. నానత్త? పామ్మ, అమ్మమ్మ, నానమ్మ, అవ్వ అనడం విన్నాను గాని నానత్త అని ఎక్కడ వినలేదే. మా నాన్నకు అమ్మ నాకేమవుతుంది? నానమ్మ. మా నాన్నకు అత్త నాకేమవుతుంది? నానత్త. అంతే కదా. మరి నానత్త అని నోరు తెరవడం దేనికి? మీ నానత్త ఎవరమ్మా? జానకమ్మ. జానకమ్మ? మా నాన్నత్త పేరు చెప్పగానే అలా ఉలిక్కి పడ్డారేంటి? మా నాన్నత్త మీకు తెలుసా? అంటే జానకమ్మ మనవరాలువా? యా. సెలవులకు వస్తున్నావా? మోహన్ చూడరా, పర్మనెంట్ గా మీ ఊళ్ళో ఉండటానికే వస్తున్నాను. పాపం మా నాన్నత్త పెళ్లి చేసుకోలేదు కదా, నాన్నత్తకి ఎవ్వరూ లేరు. అందుకని నన్ను నాన్నని ఇక్కడికే వచ్చేమంది నాన్నత్త. కాలేజీ పోతుందని నేను ముందుగానే వచ్చేసా. ఓహో, ఇంతకీ నీ పేరేమిటమ్మా? నీ పేరేమిటి అని అడుగుతున్నాను. ఫిడేల్. ఎంతో మంది వీణ, సితారా అని పేర్లు పెట్టుకుంటారు. అలాగే నేను ఫిడేల్ అని పేరు పెట్టుకున్నాను. తప్ప? ఇంకా నయం, మృదంగం అని పెట్టుకోలేదు. తప్పేమీ లేదమ్మా, పెట్టుకో. మరి ఫిడేలా అని నోరు తెరవడం దేనికి? అందుకే కదమ్మా నోరు మూసుకున్నాను. మోహన్ చూడరా, వెంకటాపురం ఇంకా ఎంత దూరం? అదిగో ఆ కనపడే ఊరే వెంకటాపురం. నానత, నానత. అమ్ముడు, ప్రయాణం అది బాగా జరిగిందా? ప్రయాణం బాగానే జరిగిందిలే గాని అది మాత్రం సుఖంగా జరగలేదు. అదే, అదంటే? బండి ప్రయాణం. స్టేషన్ కి బండి పంపిస్తానన్నావు కదా, పంపలేదే? బండి పంపకపోవడం ఏమిటమ్మా?
మన గుమాస్తా పంతులకి అన్ని జాగ్రత్తలు చెప్పి పంపారే రాలేదా? వచ్చింది వచ్చింది. బండి కోసం వెయిట్ చేసి 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 అక్కడి నుంచి ఇంత దూరం నడిచొచ్చా? నడిచేస్తా. మోహన్ చూడరా, దారిలో ఎవరో వీరై దొరట ఒక ముసలాడు తగిలాడు. అతన్ని కాకాపట్టి ఆయన బండి ఎక్కొచ్చేసా. మరి మన బండి వాడేమయ్యాడు? ఉండు, ఆ ముక్కుపొడు పంతులు రాని చెప్తాను. అయ్యో, నా కాలేజ్ సంగతి ఏమైంది నాన్నత? అన్ని ఏర్పాట్లు చేశాకే నేను రమ్మన్నాను. మాటల్లో పడి మర్చిపోయాను రా. రాత్రి ఎప్పుడు తిన్నావో ఏమిటో. స్నానం చేసి భోంచేసి విశ్రాంతి తీసుకుంది గాని పద. విశ్రాంత? నో నో నో, ఇప్పటికే 4 రోజులు క్లాసులు పోయాయి. నేను ఇవాళే కాలేజ్కి వెళ్తాను. నా రూమ్ ఎక్కడా? రా. అమ్మగారు, అమ్మగారు, ప్రతి పెట్టే గాలిచ్చారండి. అమ్మగారు రాలేదండి. నానత, షాంపూ ఎక్కడా? నీ బాత్రూమ్ లోనే ఉందమ్మా, త్వరగా స్నానం చేసిరా. ఏమిటి, అమ్మాయి గారు రాలేదా? అసలు మీరు స్టేషన్కి వెళ్ళారా? అమ్మగారు క్షమించాలి, బండివాడు ఎవరితోనో గొడవ పడుతుంటేను. చెప్పిన పని ఎప్పుడైనా సరిగా చేస్తే కదా. ఇక దయచేయండి. నీ కడుపున పుట్టబట్టగా ఈ తుడుపుడు కార్యక్రమం. ఛీ, నేను ఇంకో నాన్నకు పుట్టా బాగుండేది. ఎదవన్నారు ఎదవా, ఇంకో నాన్నకు పుట్టబెట్టరా, అందులో దవందవార్థం వచ్చేస్తుంది. అయ్యో డాడీ, ద్వంద్వార్థం కాదు డాడీ, ద్వంద్వార్థము. అదేలావా, దవందవార్థము. అబ్బా, ఇంత ఒత్తులు పెట్టు డాడీ. పొత్తుల సంగతి నేను చూసుకుంటాగానే, ఇదిగా ఆ తోక కింద కొంచెం శుభ్రం చెయ్యి. ఏంటి, తోక కింద కడగాల? అవునరా, రేపు పొద్దున ఏదెంత శుభ్రంగా ఉంది ఏంటబ్బా అని ఊళ్ళో ఎవడన్నా ఇంకోటి అడిగాడు అనుకో, పేషెంట్ గా దగ్గరుండి వాళ్ళ అబ్బాయితో కడిగించాడు అని అనుకోవాలా? నీకు పెద్ద పేరు రావాలా? వద్దులే డాడీ, రేపటి నుంచి అందరూ గేదె ముడ్డి కడిగే వెతవా అని గేలు చేస్తారు. ఛీ, నేను అందుకే అన్నాను ఇంకో నాన్న కడుపున పుట్టా బాగుండేదని. పెద్దాడా, పెద్దాడా, బుచ్చన్నయ్య పాంపు వచ్చేస్తున్నానా? పావుకి పూజ చేయడం ఏమిటే? వాడికి కూడా మీలాగే చవస్తం పట్టుకుంది. ఎవడో జోస్యుడు నాకన్యతో పెళ్ళవుతుందని చెప్పాట. అప్పటి నుంచి కాలేజీకి వెళ్ళడం కూడా మానేసి పుట్టాలంట తిరుగుతున్నాడు. ఇంట్లో కూడా ఓ పాము ఫోటో పెట్టుకుని పూజ చేస్తున్నాడు. నాకన్య సంబంధం కన్నా జానకమ్మ గారి సంబంధం మంచిదని నేను చెప్తానుగా. ఒరే పెద్దడా, 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 ఏడి పుట్టలో ఉండడం ఏమిట్రా? రేపు నాకు నాగకన్యకు పెళ్ళైన తర్వాత కాపురం చేయవలసింది ఈ పుట్టలోనే కదా, అందుకే ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నా. ఏడ్చినట్టుంది, నీకోసం మంచి సంబంధం తెచ్చాను రా. సాధారణంగా పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు, కానీ నా పెళ్లి మాత్రం పాతాళ లోకంలో నిర్ణయించబడింది. తాళంలో నిర్ణయింపబడ్డవేమిటి రాని మొహం? అవునా? సాధారణంగా నాగకన్యలు నాగలోకంలోనే ఉంటారు కదా, నాకు నాగకన్యతోనే పెళ్లి అవుతుంది కదా, ఒక్క దెబ్బతో పాతాళ లోకానికి దూరిపోతా. అయితే బుచ్చి, నువ్వు జానకమ్మ గారు మనవరాలు పెళ్లి చేసుకోవా? లేదు నాన్న, నాకు పెళ్లింటూ జరిగితే నాగకన్యతోనే, లేకపోతే జీవితాంతం వ్యభిచారిగా ఉండిపోతా. వ్యభిచారిగా ఏమిటా నీ మొహం? బ్రహ్మచారి అనాలి. ఏదైతే నాన్న, రెండు ఒకేలా ఉన్నాయి కదా అని అన్నాను. వస్తానన్నా. అమ్మా, కాలేజీ టైం అయింది, టిఫిన్ పెట్టు. మాకు టిఫిన్ వద్దు, మా జాతి గర్భపదార్థాలు తింది కదా. అమ్మా గౌరీ, ఒక గ్లాస్ పాలు తీసుకొచ్చిందో పోయి చెప్తా. పోయి చాలు. అమ్మా, సందేహం లేదు, వీడి ఖచ్చితంగా పిచ్చెక్కింది. అయినా నాకేం గాని, ఇంతకీ టిఫిన్ ఏం చేసావు? ఉప్మా. ఉప్మానా? ఒరే అచ్చి, నువ్వు ఇలా అరిచే ఉంటా, చెవి బద్దలైపోతుంది తెలుసా? నీకు తెలీదా, పావులకి చెవులుండవు. ఓహో, పావుకు చెవులుండవు కదా, నువ్వు ఎలా అరుచుకున్నా నాకు పర్వాలేదు, అరుచుకో. చిన్నడా, ఆ, చిన్నడా, నువ్వు జానకమ్మ గారి మనవరాలు. వద్దు, అమ్మంతా చెప్పింది, అలాంటి ఆశలు ఏం పెట్టుకోవద్దు. ఇక్కడ ఉంటే బ్రెయిన్ తినేస్తారు. వస్తాను. జానకమ్మ గారి ఆస్తి అప్పనంగా కాచేద్దామంటే కొడుకులు సహకరించుకోలేదు. పోనీ ప్రెసిడెంట్ ఆస్తికే ఎసరు పెడితే? గౌరీ, అబ్బా గౌరీ, ఏంటన్నా? నువ్వు ప్రెసిడెంట్ కొడుకు బుల్లిరాజుని వాళ్ళలో వేసుకో, ఆస్తి అంతా మనకే వచ్చేస్తుంది. నా మనవడ ఎర్రగా బుర్రగా ఉన్నాడని ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరి కళ్ళు నా మనవడి మీదే. ఈ ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరూ చాలదన్నట్టు అదిగో ఆ జానక మనవరాలు ఒక తూడు పడింది ఊళ్ళోకి. ఇదిగో ఆ పిల్ల పేరేంటన్నావు? ఫిడేలు. ఏంటి ఫిడేలు? ఏ పిచ్చ పిచ్చగా ఉందా? అవునే, ఆ పిల్ల పేరేంటని అడిగితే ఫిడేల్ అని చెప్పింది. ఆ మాట నాతో చెప్పాను. పెడేలు మన మొహం మీద ఒకటి ఇచ్చేదాన్ని.